డౌట్లు ఉన్నాయి సార్ కాశీ మీద. అంటే ఇది నేను విన్నవే. కాశీ ప్రపంచంలోనే అందరూ ఒప్పుకున్నది ఓల్డెస్ట్ సిటీ ఫస్ట్ కనిపెట్టిందన్నారు. అంటే అంతకుముందు ఏ నగరాలు లేవా, గుర్తింపబడలేదా? అదొకటి. ఇంకొకటి మీరు ఇందాకలు అన్నారు కదా తరాలు ట్రీస్ ఏం లేవని. కానీ ఇప్పుడు ఎవరైనా వెళ్తే మన పుట్టు పూర్వత్రాలు ఎవరైనా అక్కడ గ్రంథాల్లో తెలుస్తాయని అంటారు కదా. ఈ రెండింటి మీద మీరేం చెప్తారు? రెండు కరెక్టే. అతి పురాతనమైనటువంటి నగరం కాశీ నగరం. నీకు కాశీఖండం అని ఒక గ్రంథం ఉంది. ఓకే. శివుడు మొట్టమొదట నగరాన్ని సృష్టించిన నగరంగా కాశీ నగరాన్ని చెప్తారు. శివుడు తను వాసం ఉండడానికి అక్కడ ఒక నగరాన్ని సృష్టించాడని. అండ్ అదొకటే కాదు, ఈ ప్రపంచమంతా విలయంలో మునిగిపోయినప్పుడు శివుడు తన త్రిశూలం మీద ఈ కాశీ నగరాన్ని కాపాడుతాడనేటటువంటి ఒక ఇది కూడా మన పురాణాల్లో కనిపిస్తుంది. ఓకే. సో అతి పురాతనమైన నగరం, దాంట్లో ఇది ప్రపంచం ఒప్పుకున్నటువంటి విషయం. రెండవది, ఇప్పుడే కాదు, చాలా సంవత్సరాల నుంచి కూడా, చాలా వందల వేల సంవత్సరాల నుంచి కూడా కాశీని దర్శించుకోవడం ఒక అంటే జన్మలో అది వెళ్ళాలా అనేది ఒక ఇది. సో ప్రతి వాళ్ళు అవకాశం ఉన్నంత వరకు కాశీ నగరాన్ని దర్శించేవాళ్ళు. సో అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ నీ ప్రవర చెప్పుకొని అక్కడ పెద్దలకు తర్పణాలు వదిలేవాళ్ళు. తర్పణాలు వదిలేవాళ్ళు అంటే తర్పణం వదలడం అంటే గుర్తు చేసుకోవడం అయ్యా. నువ్వు నీ పెద్దల్ని గుర్తు చేసుకోవడం. నువ్వు ఇక్కడ ఉన్నావు అని అంటే, ఈరోజు ఇక్కడ ఉన్నావు, దీనికి కారణం ఎవరు? వాళ్ళే కదా. మరి వాళ్ళని గుర్తు చేసుకోవా? అవునా కాదా? గుర్తు చేసుకో. సో వాళ్ళని గుర్తు చేసుకోవడం. అట్లా వెళ్ళినప్పుడు వాళ్ళందరూ అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణ వ్యవస్థ ఏదైతే ఉందో వాళ్ళు రికార్డులు మెయింటైన్ చేసేవాళ్ళు. ఓకే ఓకే. నువ్వు వెళితే నీ అంటే నీకు అక్కడ సంబంధించినటువంటి ఎవరో బ్రాహ్మణుడు ఉంటాడు. ఓకే ఓకే. ఇదిగో ఫలానా స్టేట్ నుంచి వచ్చాము అని అంటే, ఇదిగో ఫలానా వాళ్ళ దగ్గరికి బొండాయా అని అంటారు. ఓకే. అంటే ఇప్పుడు ఆ వ్యవస్థ లేదు, అది దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. అప్పుడు మనం వెళ్తే కనుక్కోవడం కష్టం. ఉన్నాయి ఇంకా కొన్ని ఉన్నాయి. అన్నీ ఉన్నాయని నేను చెప్పను, కానీ ఇంకా కొన్ని ఉన్నాయి, నిలబడి ఉన్నాయి. సో వ్యవస్థలన్నీ నాశనం అయిపోయినాయి మహేంద్ర. ఆనాటి వ్యవస్థని ఈనాడు ఉన్నటువంటి వ్యవస్థతో పోల్చకు.